హే గైస్, ప్రజెంట్ ఇండియా వచ్చేసి ఒక రాకెట్ స్పీడ్ లో డెవలప్ అవుతుంది. బట్ కొన్ని సమస్యలు మాత్రం ఆ రాకెట్ స్పీడ్ గ్రోత్ కి రోడ్ బ్లాక్స్ గా అయితే నిలబడ్డాయి అనమాట. బట్ ఈ వీడియోలో వచ్చేసి ఒక మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ మీద అయితే డిస్కస్ చేయబోతున్నాను. అది కూడా గ్రాడ్యుయేట్స్ కి జాబ్స్ దొరకకపోవడం. అండ్ ఈ సమస్యని మన తెలుగు ఐఐటియన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్ అనమాట. మీరు కానీ స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ లేదా ఎడ్యుకేషన్ ఎంతూజియాస్ట్ అయితే మాత్రం మన తెలుగు ఐఐటియన్స్ ప్రజెంట్ ఉన్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో ఏం చేంజెస్ తేబోతున్నారు, ఎలా చేంజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎండ్ వరకు అయితే చూడండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఇటువంటి అప్స్కిల్ అయ్యే ఎడ్యుకేషన్ అప్డేట్స్ తో మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. క్లేటన్ గైస్, లెట్స్ బిగిన్ టు ద వీడియో. ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ అదే గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చి జాబ్స్ కోసం స్ట్రగుల్ పడుతున్నారు. అండ్ యాజ్ పర్ 2024 ఎకనామిక్ సర్వే ప్రకారం ఓన్లీ 51% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎంప్లాయబుల్ గా ఉన్నారు. దీని మేజర్ ఇష్యూ వచ్చేసి కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ లేకపోవడం అండ్ టెక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈ థియరిటికల్ సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఉండడం. అండ్ అదే గ్రాడ్యుయేట్స్ సిటీస్ లలో వెళ్ళి కోచింగ్ తీసుకున్నప్పటికీ స్కిల్స్ ని అప్డేట్ చేసుకోలేకపోవడం. అండ్ ఈ సిచ్యువేషన్ ని మార్చడానికి స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఎన్ఈపి 2020 లాంటివి తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ మేజర్ ఇష్యూ వచ్చేసి ప్రజెంట్ చేంజ్ అవుతున్న టెక్నాలజీస్ ని ఇటు యూనివర్సిటీస్ కావచ్చు, అటు పక్క స్టూడెంట్స్ కావచ్చు, అడాప్ట్ చేయడంలో చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సొల్యూషన్ తీసుకొచ్చింది ఎన్ఐఏటి, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఈ సంస్థని స్టార్ట్ చేసింది మన తెలుగు తేజాలే. శశాంక్ ఫ్రమ్ ఐఐటి బాంబే, అనుపమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, రాహుల్ ఫ్రమ్ త్రిబుల్ ఐటి హైదరాబాద్. వాళ్ళ లక్ష్యం మెయిన్ గా వచ్చేసి స్టూడెంట్స్ ని జాబ్ రెడీ చేయడం అండ్ యూనివర్సిటీస్ కరికులం ని టెక్ ఇండస్ట్రీకి క్లోజ్ గా తీసుకొని వెళ్ళడం. చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు ఎన్ఐటీస్ తో కొలాబరేట్ అవుతుంది. ఆ స్ట్రెంగ్స్ వచ్చేసి 3000+, హైరింగ్ కంపెనీస్ 10,000+, టెక్ ప్రొఫెషనల్స్, రియల్ టైమ్ ఇండస్ట్రీ రిపోర్ట్స్, ఏఐ బేస్డ్ టెక్ ప్లాట్ఫామ్స్. వీటితో పాటు ఈ యూనివర్సిటీస్ కరికులం ని మోడర్నైజ్ చేయడం, ఫ్యాకల్టీస్ ని అప్స్కిల్ చేయడం అండ్ స్టూడెంట్స్ కి రియల్ టైమ్ ప్రాక్టీస్ ఇవ్వడం. ఈ ఆస్పెక్ట్స్ మీద ఎన్ఐటి వర్క్ చేస్తుంది. జస్ట్ ఎన్ ఇమాజిన్ గైస్. వేరే కాలేజెస్ అండ్ ఎన్ఐఐటికి నాకు నచ్చిన మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఫ్యాకల్టీస్ ని ట్రైనింగ్ చేయడంలో కావచ్చు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు. యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ కూడా ఫాస్ట్ గా మారుతున్న టెక్నాలజీస్ ని అప్ స్కిల్ అవుతూ అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎన్ఐటి వాళ్ళ ట్రైనింగ్ లో మెయిన్ గా ఇంక్లూడ్ చేసేది మాత్రం శాండ్ బాక్స్ బేస్డ్ రియల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కేస్ బేస్డ్ ల్యాబ్స్ కావచ్చు, కోడ్ రివ్యూస్ కావచ్చు. వీటితో పాటు ఎన్ఐటి ప్రొవైడ్ చేసే క్లాస్ రూమ్ డిజైన్ స్టాండర్డ్స్ లో హై స్పీడ్ వైఫై, స్మార్ట్ ఏవి సిస్టమ్స్, సౌండ్ ప్రూఫింగ్స్ కావచ్చు, ఎర్గోనిక్ డిజైన్స్ ఉంటాయి. ఇవి ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ప్లేస్మెంట్ కొట్టాలి అనే ఒక గోల్ ఉంటుంది. కానీ ఇదే గోల్ ని అచీవ్ చేయడానికి ఎంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో మీ అందరికి తెలిసిందే. కానీ ఎన్ఐటి మాత్రం ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ గోల్ అచీవ్ చేయడానికి మాక్ అసైన్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్, ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఒక్క స్టూడెంట్ కి 100% ప్లేస్మెంట్ వచ్చే విధంగా తయారు చేయడమే ఎన్ఐటి ఒక మెయిన్ లక్ష్యం. ఒక స్టూడెంట్ కి ఇంతలా సపోర్ట్ చేసే కాలేజ్ ఇండియాలో ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. స్టూడెంట్స్ కి ఇండస్ట్రీ రెడీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఈ నేషనల్ వైడ్ గా 15+ యూనివర్సిటీస్ ఎన్ఐటితో కొలాబరేట్ అయ్యాయి. అండ్ ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విజన్ ని ఎంకరేజ్ చేస్తుంది. యూజీసీ అండ్ ఏఐసిటిసి గైడ్లైన్స్ ఫాలో అవుతూ యూనివర్సిటీస్ ఎన్ఐఐటి సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రీ సర్టిఫైడ్ ట్రైనింగ్ అండ్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్తారు. అండ్ ఈ కొలాబరేషన్ వలన ప్రజెంట్ ఉన్న కరికులం అంతా ఇండస్ట్రీకి దగ్గరగా అండ్ చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి యూనివర్సిటీస్ లోనే చదువుకుంటారు. అండ్ డిగ్రీస్ కూడా అన్ని కాలేజెస్ లానే స్టూడెంట్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ పాస్ అయితే యూజీసీ అండ్ ఏఐసిటిసి ప్రకారం ఏ యూనివర్సిటీస్ లో జాయిన్ అవుతారో అదే యూనివర్సిటీస్ నుండి డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసినట్లు డిగ్రీ కూడా వస్తుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ ఎన్ఐఐటి నుండి కూడా ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సర్టిఫికేట్ కానీ మీ బీటెక్ రెజ్యూమ్ లో కానీ పెట్టుకున్నట్లయితే మాత్రం ఎంప్లాయబిలిటీ రేట్ పెరగడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నేను రీసెర్చ్ చేసి ఫైనల్ గా తెలుసుకున్నది ఏంటంటే ఇది కంప్లీట్లీ లీగల్. అండ్ మీకని ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. సో మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.
ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి అప్స్కిల్ అయ్యే ఎడ్యుకేషన్ అప్డేట్స్ తో మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి గైస్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అప్కమింగ్ వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటెడ్ అయితే ఉంటుందన్నమాట. వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ అండ్ మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ అండ్ మీ కాలేజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఎన్ఐటి మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. సో మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఏ విధంగా ఉంటే కూడా చెక్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.